గత 10వ తారీఖు రవీంద్ర భారతిలో జరిగినటువంటి 39వ చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు మరో మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఉస్నాబాద్ శాసనసభ్యులు మరియు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ అయినటువంటి గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నగారికి మేము రజక బాంధవుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రపంచ చరిత్రలో అత్యున్నతమైనటువంటి యొక్క ఉద్యమంగా పేరుగాంచినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ యొక్క వీరత్వాన్ని మనం పాఠ్య పుస్తకాల్లో చెప్పుకున్నాము తప్ప ఎవరో చెప్తే విన్నాం తప్ప వాళ్ళ గుర్తింపు లేదు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాతనైనా వారి కుటుంబానికి సరైనటువంటి గుర్తింపు వస్తుందని ఆశించాం. కానీ ఆ యొక్క దొర పోకడలతోటి దొర పాలనలో మనకు ప్రజా పాలనలో లేకుండా ఒక స్థానం లేకుండా పోయినటువంటి ఒక సందర్భము. అది ప్రజాపాలన కాదు, దొరపాలన అని 10 సంవత్సరాలు మనం బాధపడుతున్నటువంటి సందర్భంలో రానే వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము. నిజంగా ప్రజాపాలన అనడానికి నిదర్శనం కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించడం. కాబట్టి ఈ యొక్క తెలంగాణ 11 లక్షల యావత్తు రజక జాతి తరఫున మనము వారికి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.